ప్రభుత్వానికి ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలనే ఉద్దేశంతో మేనేజ్మెంట్ ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, రెస్పాండ్ కావాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. కాబట్టి ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు. ఇప్పుడే కాదు, ఈ ప్రోగ్రాం అయిపోయేంత వరకు కూడా, క్లోజ్ చేసేంత వరకు కూడా ఎవరు కూడా రోడ్డు మీదకి వెళ్ళే ప్రయత్నం చేయొద్దు, ట్రాఫిక్ ఇబ్బంది కలగనియద్దని కూడా ఈ జేఏసీ ఆర్గనైజేషన్స్ తరఫున కోరుతున్నాం. అట్లానే ఇక్కడ మాట్లాడేటప్పుడు కూడా ఎవ్వరు కూడా మనం ఈ ప్రోగ్రాం అనేది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, కొంతమంది కావాలని ప్రచారం చేయొచ్చు. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం చేయట్లేదు. మనం చాలా కాలంగా ఈ యొక్క డిమాండ్స్ మేనేజ్మెంట్కు మనం రిప్రజెంట్ చేసినాం. దీని మీద డిస్కషన్ చేయండి, మీరు ఎంతవరకు సాధ్యాసాధ్యాలు మనం పరిశీలిస్తాము, డిస్కస్ చేసి అక్రాస్ ద టేబుల్ డిస్కస్ చేసి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేద్దామని చెప్పాం. కానీ మేనేజ్మెంట్ నుండి సరైన రెస్పాన్స్ రాలేదు. కాబట్టి ఈ డిమాండ్స్ ప్రభుత్వం దృష్టికి వెళ్ళే విధంగా ఉండాలని ఈరోజు ఒక నిరసన కార్యక్రమం చేస్తున్నాం. కానీ ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదని కూడా గుర్తుపెట్టుకోవాలి. అట్లానే ఇక్కడ ఎవరైతే స్పీకర్స్ మాట్లాడేటప్పుడు లేదంటే ఎవరైనా మీడియాకు మాట్లాడేటప్పుడు కూడా ఎవరిని ఉద్దేశించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. అట్లానే మేనేజ్మెంట్ కానీ ఎవరిని కూడా వ్యక్తిగతంగా కూడా ఎవరిని దూషించకూడదని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం బాధ్యతాయుతమైన ఉద్యోగస్తులం కాబట్టి, జేఏసీ అసోసియేషన్స్ యూనియన్స్ రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి మన యొక్క డిమాండ్స్ను శాంతియుతంగా గాంధేయ మార్గంలో ఈ యొక్క నిరసన చేపట్టి మన డిమాండ్స్ సాధించుకునేదాకా మనం ప్రయత్నం చేయాలి. మనం ఎటువంటి ఎక్స్ట్రీమ్ స్టెప్కి వెళ్ళినా కూడా దాన్ని అవకాశంగా తీసుకొని మేనేజ్మెంట్ వేరే విధంగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అటువంటి అవకాశం మనం ఇవ్వద్దని చెప్పేసి కూడా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పటికైనా మేనేజ్మెంట్ అర్థం చేసుకోవాలి. ఉద్యోగుల్లో, ఇంజనీర్లలో, కార్మికుల్లో, ఓఎండ్ఎం స్టాఫ్లో, ఆర్టిజన్లో ఎంతటి ఇప్పుడు ఏమైతుందంటే ఆందోళన ఉంది అనేది మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈ మీటింగ్ స్టార్ట్ కాకముందే ఇక్కడికి వచ్చిన మన యొక్క మెంబర్స్ను స్ట్రెంత్ చూస్తే ఆటోమేటిక్గా మేనేజ్మెంట్కి అర్థం కావాలి. ఇప్పటికైనా అర్థం చేసుకొని ఇమ్మీడియట్గా ఈ యొక్క విషయాల మీద జేఏసీతో చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకే విధమైన రూల్స్ ఏదైతే ఇంజనీర్స్, మిగతా అధికారులు కానీ ఓఎండ్ఎం స్టాఫ్కి అయితే సర్వీస్ రూల్స్ ఉన్నాయో ఏపీఎస్ఈబీ దగ్గర నుండి తర్వాత మనం అడాప్ట్ చేసుకున్నామో ఇప్పుడు ఉన్న కంపెనీస్ కూడా, సో అవే సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలని చెప్పేసి కూడా జేఏసీ తరపున మన యొక్క ప్రధానమైన డిమాండ్ పెట్టడం జరిగింది. అట్లానే మనకు పర్టికులర్గా ఎన్పీడీసీలో ఉన్నటువంటి ఒక అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్స్ కానీ, అలాగే ఎన్పీడీసీల నుండి మనకు వచ్చిన ఏరియాలో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళు మన దగ్గర ఎస్పీడీసీలో కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఇదే ఆర్టిజన్ల మాదిరిగానే వాళ్ళని కూడా ఈ యొక్క అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్స్ని కూడా వాళ్ళతో మనం పని చేయించుకుంటున్నాం. కాబట్టి వాళ్ళని కూడా అబ్జర్వ్ చేయాలని చెప్పేసి కూడా ఒక డిమాండ్ మనం పెట్టడం జరిగింది. వాళ్ళకి ఏంటంటే 5 yearsకే గ్రేడ్ అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి కూడా ఆల్రెడీ అగ్రిమెంట్ ఉంది. అది కూడా ఇప్పటి వరకు చేయట్లేదు, అది కూడా చేయాల్సి ఉంది. ఇంకా మిగతా విషయాలు కూడా సాల్వ్ చేయాలని చెప్పేసి కూడా మనం పొందుపరచడం జరిగింది. అట్లనే ముఖ్యంగా ఇది ఒక మన యొక్క పర్సనల్ డిమాండ్, ఎంప్లాయీకి సంబంధించిన డిమాండ్ కానప్పటికి కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్ ముఖ్యంగా ఈరోజు ఎటువంటి పని భారం ఉందో, ఎటువంటి ఒత్తిళ్లకు మనం పనిచేస్తున్నామో మీ అందరికీ తెలుసు. సైలెన్స్ ప్లీజ్. ఎటువంటి పని భారంతో పనిచేస్తున్నామో మనకు తెలుసు. మేనేజ్మెంట్ ఎటువంటి డిమాండ్స్ ఇచ్చినా కూడా, ఎటువంటి టార్గెట్స్ ఇచ్చినా కూడా మనము అవి చేస్తున్నాం. మనము ఎన్ని గంటలు పనిచేయడానికైనా మనం సిద్ధంగానే ఉన్నాము. రాత్రి పనిచేస్తున్నాం, పగలు పనిచేస్తున్నాం, ఎండలో, వానలో, గాలిలో, దుమ్ములో అన్నిట్లో పనిచేస్తున్నాం. కానీ మనకు టార్గెట్స్ పెంచుకుంటూ పోతున్నారు, కానీ మ్యాన్ పవర్ తగ్గుతూ పోతూ ఉంది. ఆర్టిజన్స్గా వచ్చి అబ్జర్వ్ అయిన వాళ్ళు కొంతమంది రిటైర్ అయిపోతున్నారు, కొంతమంది దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో చనిపోతున్నారు, కొంతమంది వాళ్ళు వయోభారం వల్ల పనిచేయలేకపోతున్నారు, కొంతమంది జేఎల్ఎంగా రిక్రూట్మెంట్ అయ్యి వెళ్ళిపోయారు. సో ఈ బర్డెన్, అలాగే కొత్తగా మనకు నెట్వర్క్ పెరుగుతుంది, కన్సూమర్స్ పెరుగుతున్నారు, సెక్షన్స్ పెరుగుతున్నాయి, కానీ ఈ యొక్క సంఖ్య మాత్రం, ఎంప్లాయీస్ సంఖ్య మాత్రం పెరగట్లేదు. సో కాబట్టి మీరు ఎక్కువ పోస్టులు శాంక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఈ డిమాండ్ ఏంటంటే ఏవైతే శాంక్షన్ అయిన పోస్టులు ఏవైతే ఉన్నాయో అది జేఎల్ఎం కావచ్చు, జేపీఏ కావచ్చు, జాకో కావచ్చు, సబ్ ఇంజనీర్ కావచ్చు, ఏఈ కావచ్చు, ఈ పోస్టులను ఇంకా మిగతా ఇనిషియల్ క్యాడర్ ఏదైనా కావచ్చు, ఇవన్నీ కూడా మనకు శాంక్షన్ అయ్యి వేకెంట్గా ఉన్న పోస్టులన్నిటి కూడా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ఫిలప్ చేయండి. ఫిలప్ చేయడం వల్ల మనకు వర్క్ బర్డెన్ తగ్గడమే కాకుండా వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి అవకాశం ఉంటుందని మాత్రమే అడుగుతున్నాం. అట్లనే కాక నిరుద్యోగ యువత చాలామంది సర్టిఫికెట్స్ పట్టుకొని వెయిట్ చేస్తున్నారు ఈ యొక్క పోస్టుల గురించి. వాళ్ళకు కూడా మనం చేయూత అందించినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇమ్మీడియట్గా వేయాలని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, జేఏసీ
సేవ్ జన్కో, సేవ్ జన్కో. We want manpower. We want. We want. We want. We want. We want. పిఆర్సీ కమిటీని వెంటనే అమలు చేయాలి. 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 ఆర్టిజన్స్ కు ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ వెంటనే, ఆర్టిజన్స్ కు ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ వెంటనే, ఆర్టిజన్స్ కు ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ వెంటనే. అమలు చేయాలి. We want. జస్టిస్, We want. జస్టిస్. We want. ఈపీఎఫ్ నుండి జీపీఎఫ్ పెన్షన్ సౌకర్యం వెంటనే, ఈపీఎఫ్ నుండి జీపీఎఫ్ పెన్షన్ సౌకర్యం వెంటనే, ఈపీఎఫ్ నుండి జీపీఎఫ్ పెన్షన్ సౌకర్యం వెంటనే, పిఆర్సీ కమిటీని వెంటనే. సేవ్ వైటీపీఎస్, సేవ్ వైటీపీఎస్, సేవ్ వైటీపీఎస్. వైటీపీఎస్ ప్రైవేటీకరణ టెండర్ను వెంటనే, వైటీపీఎస్ ప్రైవేటీకరణ టెండర్ను వెంటనే, వైటీపీఎస్ అవుట్సోర్సింగ్ టెండర్ను వెంటనే, వైటీపీఎస్ అవుట్సోర్సింగ్ టెండర్ను వెంటనే, వైటీపీఎస్ అవుట్సోర్సింగ్ టెండర్ను వెంటనే. We want. We want. We want. విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, విద్యుత్ ఉద్యోగుల ఐక్యత. వర్ధిల్లాలి. సేవ్ వైటీపీఎస్, సేవ్ జన్కో, సేవ్ వైటీపీఎస్, సేవ్ జన్కో, సేవ్ వైటీపీఎస్, సేవ్ జన్కో, సేవ్ జన్కో, సేవ్ తెలంగాణ, సేవ్ వైటీపీఎస్, సేవ్ జన్కో, సేవ్ వైటీపీఎస్. సేవ్ జన్కో. We want manpower. We want. We want. మ్యాన్ పవర్. ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, ట్రాన్స్కో, జెన్కో సంబంధించిన ఉద్యోగులు, కార్మికులు, ఇంజనీర్లు, ఆర్టిజన్స్, పెన్షనర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలిపించిన వెంబడే ఈరోజు పెద్ద సంఖ్యలో తరలి రావడం జరుగుతుంది. మరి అలాగే ఇంకా తరలి వస్తున్నారు. మరి ఏదైనా ఈరోజు ఈ పర్మిషన్ తీసుకొని లోపల ఇచ్చిన పోలీస్ శాఖ వారికి కానీ యాజమాన్యం కానీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వారికి సహకరించాలనుక మీ ద్వారా మా యొక్క కార్మికులకు విన్నవించుకుంటూ మరి ఈ డిమాండ్ నెరవేరాలంటే మా యొక్క ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టడానికి కారణం డిమాండ్ నెరవేరడం మీ వాస్తవమైన కారణం. దీనికి పిఆర్సీ ఎంబడే అమలు చేయాలని చెప్పి మరి ఒక కమిటీ వేయాలని చెప్పి ఎన్నో పర్యాలు విన్నవించిన గౌరవ డిప్యూటీ సీఎం గారు మళ్ళీ మా యొక్క జాగ్ లెటర్ మీద ఒక ఎండార్స్మెంట్ చేసి ట్రాన్స్కో సీఎం గారికి అందజేసిన మరి ఇంతవరకు ఎటువంటి కార్యరూపం దాల్చకపోవడం బాధాకరం. అలాగే వైటీపీఎస్లో ఏదైతే అవుట్సోర్సింగ్ టెండర్ ఏమైతే ఉందో దాన్ని రద్దు చేయమని చెప్పి డిమాండ్ పెట్టినా ఇంతవరకు దాని మీద ఉడక ఎటువంటి చర్య తీసుకోకపోవడం. మరి అలాగే ఆర్టిజన్ సమస్యల మీద మళ్ళీ ఈరోజు ఏపీసీపీలు వాటికి వర్తింపజేయాలని చెప్పి ఒకే సంస్థలో ఒకటే రూల్ ఉండాలని చెప్పి ఎన్నో పర్యాలు మేము యాజమాన్యానికి మళ్ళీ ప్రభుత్వానికి తెలియపరిచినా ఇంతవరకు ఎటువంటి దాని మీద నిర్ణయం తీసుకోకపోవడం. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఆర్టిజన్లకు 10 రోజులు సమయం చేయడం కూడా జరిగింది. మరి వారిని పిలిచి చర్చించి మరి నిర్ణయం తీసుకుంటామని చెప్పి మళ్ళీ కాల్ ఆఫ్ చేసిన మళ్ళీ ఆ డిమాండ్ల మీద ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం మళ్ళీ బాధాకరం. మరి ఈ పవర్ జాక్ కూడక ఆర్టిజన్ సమస్యల మీద ఖచ్చితంగా ఏపీసీపీలు నిర్వర్తించాలి, ఖచ్చితంగా అమలుపరచాలని చెప్పి మేము డిమాండ్ కూడా చేయడం కూడా జరిగింది. యువత ఈపీఎఫ్ టు జీపీఎఫ్ కూడా ప్రధాన డిమాండ్గా అది కూడా ఉంది. మరి ఈ డిమాండ్లు దాదాపు 14 డిమాండ్ల మీద మేము నోటీస్ ఇవ్వడం జరిగింది. యాజమాన్యం ఇంతవరకు ఈ టైం వరకు కూడా ఎటువంటి చర్చ జరుపుకోకపోవడం బాధాకరం. మరి దీన్ని మేము నిరసన తెలుపుతూ ఇవాళ పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. మరి ఎటువంటి అసౌకర్యం అయితే కల్పించకుండా మేము యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టడానికి ఈరోజు నిర్ణయించుకున్నందుకు మరి మీరందరూ మీ మీడియా ద్వారా మరొకసారి యాజమాన్యానికి మొండి వైఖరిని వారు నిరసించి మరి మా యొక్క పిలిచి చర్చ జరిపినట్టయితే భవిష్యత్తులో మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు కానీ వినియోగదారులు కానీ సేవలు అందించడానికి ముందుకు పోతున్నారని చెప్పి మరి ఒకసారి తెలియపరుస్తూ మరి అలాగే ఎలక్ట్రిక్ సెక్టార్లో జీతాలు ఎక్కువని చెప్పి ప్రచారం చేయడం జరుగుతుంది. మరి మిగతా శాఖలతో మమ్మల్ని కంపేర్ చేయడం అనేది మనకు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇది ప్రత్యేకమైన శాఖ. మరి ఈ యొక్క చావుతో రేవుతో కూడుకున్న మరి ఈ యొక్క డిపార్ట్మెంట్లో మరి రోజు కోకోలోలుగా చనిపోతున్నారు. ఆర్టిజన్లు కానీ తర్వాత ఎంప్లాయీస్ కానీ ఓఎన్ స్టాఫ్ కానీ మరి ఇవన్నీ మీకు అందరికీ తెలుసు, మీ మీడియా కూడా తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, యాజమాన్యానికి తెలుసు. మరి ఇటువంటి సెక్టార్లో పనిచేయడానికే ఇబ్బంది పడుతున్న సందర్భంలో కడుపు ఆకలి కొరకు కుటుంబం కొరకు ఈ శాఖలో పనిచేసుకుంటూ మరి 24 గంటలు కరెంట్ ఇచ్చే ప్రయత్నంలో మా భాగస్వాములు అవుతున్నాం. మరి ఈరోజు వరదలు వచ్చినా, వంపులు వచ్చినా, ఎండ వచ్చినా, వాన వచ్చినా ఇలా 24 గంటలు అందుబాటులో ఉండి సేవలు అందించే సంస్థలో పనిచేస్తున్నాం. కాబట్టి
మాకు జీతాలు ఎక్కువ నుంచి ప్రచారం చేయడం కాదు. ఇది వాస్తవంగా మిగతా శాఖలకు మా శాఖకు సంబంధం లేకుండా ఈ యొక్క సెక్టార్ను ప్రత్యేకంగా చూస్తుంది కాబట్టి, ఈ యొక్క సెక్టార్ను నేషనల్ వైజ్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా దీన్ని మా యొక్క శాఖను ప్రత్యేకంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి యాజమాన్యానికి తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ప్రభుత్వం ఈ యొక్క జనసాంద్రతను చూసిన తర్వాత, ఎంప్లాయీస్లో ఉన్నటువంటి అసంతృప్తిని చూసిన తర్వాత మరి మేనేజ్మెంట్ కనుక స్పందించకపోతే మరి తదుపరి కార్యక్రమం ఏమైతే అనేది మాత్రము ఒకసారి ఊహించుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే సమస్యలు ఎన్నైనా ఉండొచ్చు, కనీసం పిలిచి మాట్లాడేటువంటి ఓపిక కానీ టైం కానీ ఈ మేనేజ్మెంట్కి లేకపోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇవాళ అన్నీ కూడా జనరేటింగ్ స్టేషన్స్ అంతా ప్రైవేటీకరణ. ఈ వైటీపీఎస్ సంబంధించి చాలా క్లియర్గా ఈ జాగ్ యొక్క స్టాండ్ చాలా క్లియర్గా ఉన్నది. ఆ వైటీపీఎస్ 4th యూనిట్లో ఉన్నవారినందరినీ ఎంప్లాయీస్ను, ఇంజనీర్స్ను, కార్మికులను రేషనలైజ్ చేయండి. రేషనలైజ్ చేసిన తర్వాత మీకు ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మాత్రం మీరు డెఫినెట్గా అవుట్సోర్సింగ్ చేయండి అని కూడా మనం మేనేజ్మెంట్తో విన్నవించడం జరిగింది. జై జేఏసీ, జై జేఏసీ, పవర్ జాగ్, పవర్ జాగ్, పవర్ జాగ్, పవర్ జాగ్, పవర్ జాగ్. లాస్ట్ ఉన్న సోదరులు, కార్మిక సోదరులు, ఉద్యోగులు, ఆర్టిజన్లు అందరూ, ఇంజనీర్స్ అందరూ ముక్త కంఠంతో విద్యుత్ సోదరులు కూర్చున్న ఆఫీస్ డ్యూటీలో పనిచేస్తున్న వాళ్ళందరికీ వినపడాలని చెప్పి మరొకసారి మనవిస్తూ పవర్ జాగ్, పవర్ జాగ్, పవర్ జాగ్, పవర్ జాగ్. ఈనాటి టీఎస్పీఏ జాగ్ పిలుపు మేరకు అధిక సంఖ్యలో వచ్చేసినటువంటి ఉద్యోగులు, కార్మికులు, ఆర్టిజన్లు, ఎంప్లాయీస్, ఇంజనీర్స్, పెన్షనర్స్, వేదిక మీద ఉన్న కన్వీనర్ రత్నాకర్రావు గారు, కో కన్వీనర్ బీసీ రెడ్డి గారు, సెక్రటరీ జనరల్ శ్రీధర్ గారు, వజీర్ గారు, మహేష్ గారు, మిగతా వేదిక మీద ఉన్న 1104 రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు గారు, టీటోన్సన్ సీనియర్ కార్యనిర్వాహక అధ్యక్షులు, మరి వేదిక ఉన్న మిగతా సత్యనారాయణరావు గారు, మోజేస్ గారు, అలాగే తాజున్ బాబా గారు, అలాగే స్వామి గారు, మరి ఇంజనీరింగ్ అసోసియేషన్ అధ్యక్షులు, మరి రాధాకృష్ణ గారు 1535, మరి గోవర్ధన్ గారు సిఐటి, మరి కెమిస్ట్రీ అసోసియేషన్ 142 అసోసియేషన్ కంబో నారాజ్ గారు, వేదిక మీద మిగతా పెద్దలు, వేదిక ముందున్న 4 కంపెనీల జాక్ చైర్మన్లు, కన్వీనర్లు, సెక్రటరీ జనరల్స్, మరి అది కో కన్వీనర్స్, మరి అన్ని జిల్లాల నుంచి వచ్చిన చైర్మన్లు, కన్వీనర్లు, మరి అలాగే సెక్రటరీ జనరల్స్, మరి అలాగే కో కన్వీనర్, కార్మికులు, కార్మిక సభ్యులు, ఇంజనీర్స్, ఉద్యోగులు అందరికీ నా యొక్క ఉద్యమ వందనాలు. మీకందరికీ తెలుసు మరి ఈ యొక్క పవర్ జాక్ దాదాపు ఇండివిజువల్ యూనియన్స్ నుంచి కానీ మన పవర్ జాక్ నుంచి కానీ సంవత్సరం నుంచి యూనియన్స్ కూడా ఎన్నోసార్లు ఎన్నో పర్యాయాలు మరి ఈ యొక్క యాజమాన్యంతో పిఎన్సి మీటింగులు, తర్వాత డిమాండ్ నోటీసులు ఇవ్వడం, మరి అన్ని రకాలుగా యాజమాన్యం తీసుకోపోవడం జరిగింది. మరి అలాగే పవర్ జాక్ నుంచి కూడా ఎన్నో పర్యాయాలు మన పెండింగ్ డిమాండ్స్ మీద లెటర్గా ఇవ్వడం జరిగింది. అయినా ఈ యొక్క 4 కంపెనీలకు సంబంధించిన యాజమాన్యాలు ట్రాన్స్కో కానీ, జెన్కో కానీ, ఎస్పీడీసెల్, ఎన్పీడీసెల్, ఈ యొక్క 4 కంపెనీలకు సంబంధించిన సిఎండీలు, యాజమాన్యాలు నిమ్మకు నీరెత్తినట్లు, చీమ కుట్టినట్లుగా లేదు. ఈ యొక్క సంస్థలో పనిచేసి చావో రేవో అని 24 గంటలు పనిచేసే ఈ సంస్థలో మరి కార్మికులు కానీ, ఉద్యోగులు కానీ, ఆర్టిజన్లు కానీ, ఇంజనీర్స్ కానీ, మరి ఈ సంస్థ మనవడకు మరి ఈ సంవత్సరం దాదాపు 70 సంవత్సరాలు పనిచేసిన రిటైర్మెంట్ అసోసియేషన్ నాయకులకు కానీ వాళ్ళందరూ దారబోసి ఈ సంస్థలో కష్టపడి పనిచేసి ఈ యొక్క సంస్థకు వెలుగు నింపే సంస్థలో ప్రాణాలు తెగించి పనిచేసే సంస్థలో పనిచేస్తున్నారు ఈరోజు. అటువంటి సంస్థలో మరి ఈరోజు ఎక్కడ చూసినా సమస్యలు పెండింగ్. మనం ఆ యొక్క సమస్యలు తీర్చడానికే మనకు వినియోగదారునికే ఒక్క నిమిషం కరెంటు పోతే ఇక్కడైతే యాజమాన్యం కానీ, అధికారులు కానీ
మళ్ళీ యాక్షన్ మీద యాక్షన్ తీసుకుంటారు. కానీ మనకు రావాల్సిన డిమాండ్, మనకు రావాల్సిన పెండింగ్ డిమాండ్లు ఏవైతే ఉన్నావో అవి నెరవేర్చకపోవడం, మన యాజమాన్యాలు ఏవైతే ఉన్నావో మా పని తీసుకోనికే, పని అడగడానికి కానీ మరి ఇక్కడ ఏమైతే మనకు పనిష్మెంట్ తీసుకోవడానికి మీకు హక్కులు ఉన్నాయి తప్ప డిమాండ్ తీసుకోనికే మీకు హక్కు లేదా, మీకు పవర్స్ లేవా? సీఎండీలు ఒకసారి ఆలోచన చేయాల్సిన బాధ్యత సీఎండీలో ఉందని చెప్పి ఈ యొక్క పవర్ చాక్ నుంచి వారికి వినియోగిస్తున్నాం. మరి ఈ సీఎండీలు ఎందుకు ఆయన కూర్చోవాల్సి వచ్చింది? ఆ యొక్క సంస్థలో కూర్చొని మీరు టైం టు టైం మాకు పని చెప్పుకుంటూ మా కార్మికులకు ఏ వరదలు వచ్చినా, వంపలు వచ్చినా, ఎండలు వచ్చినా, వానలు వచ్చినా 24/7 మా వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు, ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు. కుటుంబాలను వదిలిపెట్టిపోయి నా పోయేదే బెడ్ మీద వండుకున్నా అర్ధరాత్రి అయినా సరే ఆ యొక్క బ్రేక్ డౌన్ అయినా కానీ, ఆ యొక్క టవర్ పడిపోయినా కానీ, ఆ పోలు బ్రేక్ డౌన్ అయినా, మళ్ళీ అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయినా, ఫీజు ఆఫ్ కాల్ అయినా, మళ్ళీ ఇన్ని రకాలుగా ఏ ప్రాబ్లం వచ్చినా వినియోగదారునికి మాత్రం సప్లై ఇవ్వాలి. కానీ కార్మికులకు, ఉద్యోగులకు, ఇంజనీర్కి సంబంధించిన డిమాండ్స్ మాత్రం నెరవేర్చకూడదు. మళ్ళీ ఇదేందయ్యా, ఈ రూల్ ఏంది? మరి ఎక్కడ ఈ సంస్థలో దాదాపు 70 సంవత్సరాల నుంచి పనిచేసిన నాయకులుగా మన యొక్క రిటైర్డ్ వాళ్ళకు చాలామంది వచ్చారు, అనుభవజ్ఞులు వచ్చారు. వారి యొక్క వయసును, వారి యొక్క సర్వీసును ఈ యొక్క సంస్థకు దారాదత్తం చేశారు. మళ్ళీ ఇప్పుడున్న కార్మికులుగా ఈ కింది స్థాయి ఆర్టిజన్ నుంచి పై స్థాయి సిఈ వరకు ఇప్పుడున్న సీఎండీలుగా పనిచేస్తున్నారు. అయ్యా మీరు పనిచేస్తున్నారు, మీ యొక్క హక్కులుగా మీరు నెరవేర్చుకుంటున్నారు. కానీ ఈ సంస్థలో పనిచేసే పెండింగ్ సమస్యలు మాత్రం ఎందుకు తీర్చరు? ఈ ప్రభుత్వానికి తెలియపరుస్తున్నారా? మా డిమాండ్ను తెలియపరిచే పరిస్థితులు ఉన్నారా? మేము ఈ డిమాండ్ ఈరోజు చేసే ప్రోగ్రాం మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, కానీ యాజమాన్యాలు స్పందించే తీరును బట్టే ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మరి మా యొక్క డిమాండ్స్ నెరవేరాలంటే మా కింది స్థాయిలో ఆర్టిజన్ నుంచి మన ఇంజనీర్ వరకు ప్రతి ఒక్కరు, కార్మికులు కానీ, రిటైర్మెంట్ వాళ్ళు కానీ, ప్రతి ఒక్కరు నిస్సాయంతో మరి ఈ యొక్క యాజమాన్యం మీద తిరుగుబాటుతో మరి ఈ యొక్క ఉద్యమము ఉవ్వెత్తున దాదాపు 10,000 మంది ఈరోజు ఈ యొక్క ప్రాంగణానికి చేరుకొని మళ్ళీ పెద్ద ఎత్తున ఉవ్వెత్తున కార్మికులు చేరుకున్నారంటే మీరు అవలంబించే మీ యొక్క వ్యతిరేక నిర్ణయాలకు, యాజమాన్యం తీసుకున్న వ్యతిరేక నిర్ణయాలకు ఈరోజు ఏకతాటిపైకి ఈ యొక్క కార్మిక లోకం, ఇంజనీర్స్ కానీ, ఆర్టిజన్స్ కానీ, పెన్షనర్స్ కానీ పెద్ద ఎత్తున తల రావడం కారణం అది మీరు మీ యాజమాన్యం చేసే కుట్ర కుతంత్రాలకే ఈ కారణం అని చెప్పి ఈ సభాముఖంగా మీ యాజమాన్యాలకు హెచ్చరించడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోవాలి, మాకు ఎవరి మీద కోపం లేదు, మా కడుపు మంట, మాకు మా డిమాండ్ నెరవేరాలంటే మీరు ఖచ్చితంగా మేము పని చేయాలా, మా యొక్క 24 గంటల సర్వీస్ చేయాలి. మా నుంచి రైతులు, వినియోగదారులు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఇబ్బంది పడవుతారని చెప్పే తాపత్రయంతో ఈరోజు ప్రశాంతంగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అది యాజమాన్యం అర్థం చేసుకోవాలి, ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి మా డిమాండ్ నెరవేర్చే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం ఇప్పటికైనా చెల్లించి మా యొక్క మేనేజ్మెంట్కు ఒప్పించి మా డిమాండ్ నెరవేర్చే ప్రయత్నం ఇలా ప్రభుత్వం తీసుకోవాల్సిందిగా ఈ సభా ప్రాంగణం నుంచి మన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. జాక్ చైర్మన్ సాయిబాబా గారికి, కన్వీనర్ రత్నాకర్ గారికి, అదేవిధంగా వివిధ అసోసియేషన్ల నుంచి జేఏసీలో ఉన్న కార్యవర్గ సభ్యులందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇంజనీరింగ్ మిత్రులు, కార్మికులు, సోదరీమణులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. చాలా సంతోషం. పోయినసారి పిఆర్సీకే పోరాటం చేయాల్సి వచ్చింది. మరి ఈ పిఆర్సీ కూడా పోరాటం ప్రారంభమైంది. ఇది ప్రారంభం మాత్రమే. మరి ఇది సుదీర్ఘంగా 2 సంవత్సరాలు జరుగుతుందైతే నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడున్న యాజమాన్యాలను కానీ, ప్రభుత్వాన్ని కానీ చూస్తే మరి పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి మరి ఫస్ట్ టైం ఏపీఏసీబీ చరిత్రలో ఇలా మేనేజ్మెంట్స్ ఎవరికి వాళ్ళు ఈ సమస్య మీద దాటవేసే ధోరణి తప్ప ఎవరు కూడా బాధ్యత తీసుకునేటువంటి సీఎండీలు ఎవరు కనపడతలేరు. మరి తప్పకుండా ఈ విద్యుత్ ఉద్యోగుల యొక్క ఐక్యతను చూపి మరి తప్పకుండా మన పోరాటానికి ప్రభుత్వం కానీ, యాజమాన్యం కానీ దిగి వచ్చే విధంగా మన పోరాటం ఉండాలి. మరి దయచేసి కార్మిక సోదరీమణులందరూ కూడా ఈ చేపట్టబోయే ప్రతి కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో పాల్గొంటేనే మన సమస్యలు పరిష్కారం అయితే తప్ప క్యాజువల్గా వచ్చి క్యాజువల్గా వెళ్ళిపోతే కాదు. పవర్ జాక్ పెద్దలకు, అలాగే ఈ మహాధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన నా కార్మిక సోదరములకు, అలాగే ఇంజనీర్ మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. మిత్రులారా, ఇప్పుడు ఏదైతే మనం 14 డిమాండ్ల మీద మన జేఏసీ ద్వారా
మనం డిమాండ్ నోట్ ఇచ్చామో మన పెద్దలు అందరూ కూడా మిగతా చాలా క్షుణ్ణంగా ఆ 14 డిమాండ్ల మీద వాళ్ళు మనకు వివరించడం జరిగింది మిత్రులారా. నేను ఒక 3 అంశాలను మాత్రమే తీసుకొని ఆ 3 అంశాల్లో మొదటిది ఏంటంటే మనకి వైటీపీఎస్ అవుట్సోర్సింగ్ విధానాన్ని తీసుకొచ్చి ఇవాళ మన మేనేజ్మెంట్ గత 45 రోజుల నుంచి ఇటు మన ఉద్యోగుల్ని ఇంజనీర్ని ఎంతో మానసిక వేదన గురి చేసి ఇలా ఎండనక వాననక మనం ఇటు జెన్కో స్టేషన్స్ కానివ్వండి, డిస్కమ్ స్టేషన్స్ కానివ్వండి, మనం ప్రతిరోజు లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చాం మిత్రులారా. కాబట్టి ఆ ఆలోచనని విద్యుత్ యాజమాన్యాలు విరమింపజేసుకోవాలనేది మొదటిది. రెండోది ఏంటంటే మీ అందరి మనసుల్లో ఉంది కానీ ఎవ్వరు కూడా బయటకు చెప్పే పరిస్థితి కాదు. రెండోది ఏంటంటే పిఆర్సి వస్తే మనందరికీ ఎంతో కొంత మేలు జరుగుతుంది, మన కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతాయి, మన పిల్లలు పెళ్లి చేయడానికి ఉన్నత చదువులు చదువుకోవడానికి ఎంతో దోహదపడుతుంది ఈ పిఆర్సీ నుంచి అని గత సంవత్సరం నుంచి అందరం ఎదురు చూస్తున్నాం. కానీ అది ఆశ అలాగే జరుగుతుంది తప్ప నెల గడుస్తుంది తప్ప మన పిఆర్సీ కమిటీని కూడా ఇంతవరకు వేయలేదు. కాబట్టి విద్యుత్ యాజమాన్యాలకి మన జేఏసీ ద్వారా ఒకటే కోరుతున్నాం, పిఆర్సీ కమిటీని వేయండి సార్. వేసి ఏదైతే ఉందో మాతో చర్చలు చేసి ఆ మెరుగైన పిఆర్సీ ఇచ్చినట్టయితే కొంత మాకు ఇవాళ ఆ పిఆర్సీ ద్వారా మెరుగైన ఉత్సాహంగా ఇటు జెన్కో స్టేషన్స్ నుంచి మేము 1 మెగావాట్ ఉత్పత్తి చేయడంలో ముందంజలో ఉండి మళ్ళా ఎంతో ఉత్సాహంగా పనిచేస్తాం. అదే మా డిస్కమ్స్లో మిత్రులు ఉన్నారు, వాళ్ళు రెవెన్యూ క్యాషియర్స్, మీరు చెప్పిన టార్గెట్ల కంటే కూడా ఎక్కువ తీసుకొని ప్రతి జిల్లాలో తిరిగి ఆ రెవెన్యూని తీసుకొచ్చి ఇవాళ డిస్కమ్స్ కూడా ముందు వరుసలో నిలబెడతారు. కాబట్టి మా చిన్న సమస్యలే, చిన్న కోరికలు ఉంటాయి ఉద్యోగులకి. ఇలా ఉద్యోగం అంటే కనీసం రిటైర్ అయ్యే వరకు ఒక సొంత ఇల్లు కూడా నిర్మించుకోలేని ఉద్యోగులు, కార్మికులు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. కాబట్టి మన ద్వారా యాజమాన్యాలకి, రాష్ట్ర ప్రభుత్వానికి మనం ఈ విధంగా మనం చెప్తున్నాం మిత్రులారా. మూడోది మిగిలింది ఆర్టిజన్ కార్మికులు. ఈ ఆర్టిజన్ కార్మికులు అనేది ప్రతిసారి మనం ఎంతో 2017 నుంచి టీటఫ్గా ఏర్పడి మనం ఇదే జాగ్ ద్వారా టీటఫ్గా ఏర్పడి వాళ్ళకి బేసిక్ పేలు సాధించిన ఏకైక మన జేఏసీ ఏదంటే మన పవర్ జేఏసీ. ఆ రోజు మనం కొట్లాడబట్టే వాళ్ళకి ఏదైతే ఉందో ఇవాళ బేసిక్ పే డిఏ మన ఉద్యోగులతో సమానంగా ఇవాళ వేతనాలు తీసుకోవటం జరుగుతుంది మిత్రులారా. కాబట్టి వాళ్ళ కోరిక కూడా న్యాయమైన కోరికే. ఆ కోరికని ఏదైతే ఉందో ఏపీసీబీ సర్వీస్ రూల్స్ని ఇచ్చేసి వాళ్ళకి రెగ్యులరైజ్ చేసేసి ఏది దఫల వారీగా రెగ్యులర్ చేసినట్టయితే వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబాలు కూడా ఎంతో కొంత మెరుగైన జీవితాన్ని చూస్తాయి. అలాగే అన్మెన్ కార్మికులు, డిస్కమ్స్లో ఏదైతే అన్మెన్ కార్మికులు ఉన్నారో వాళ్ళకు కూడా ఆర్టిజన్లుగా విలీనం చేసి వాళ్ళ భవిష్యత్తు కూడా ఒక మంచి దిశానిర్దేశం ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.